హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో శరీరాన్ని చల్లబరిచి మనకి ఎనర్జీనిచ్చే పెసరపప్పు కట్టుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక 1 గ్లాస్ పెసరపప్పుని తీసుకున్నానండి. ఈ 1 గ్లాస్ పెసరపప్పుని మనం ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా వాటర్ని వేసుకోవాలి. ఈ విధంగా మనం 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత పప్పు మెత్తగా ఉడకడానికి సరిపడా, అంటే ఇక్కడ నేను ఒక గ్లాస్కి ఒక 5 గ్లాసుల వరకు వాటర్ని అయితే వేసుకున్నాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకొని కలుపుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పప్పు అంతా కూడా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. ఈ విధంగా చూడండి, పప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది కదండి. ఈ విధంగా కలుపుకుంటూ ఇంకా కొంచెం మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోండి. పప్పు అంతా కూడా మొత్తం స్మాష్ అయినట్టుగా కుక్ అయిపోవాలన్నమాట. ఈ విధంగా పప్పు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 1 గ్లాసున్నర వరకు వాటర్ని యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బౌల్ని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను జీలకర్ర అలాగే వెల్లుల్లిని రుబ్బుకోవడానికి ఒక 5-6 వెల్లుల్లి రుబ్బలు తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. జీలకర్ర అలాగే పోపు దినుసులు ఒక 3 పచ్చిమిర్చిని సగానికి కట్ చేసి వేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా కరివేపాకు వేసుకొని కరివేపాకు అంతా చిటపటలాడిన తర్వాత ఒక 3 ఎండుమిర్చిని కూడా సగానికి తుంచి వేసుకోండి. ఇవన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం హింగు పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. మనం పెసరపప్పుతో చేస్తున్నాం కాబట్టి మనకు హింగు వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న వెల్లుల్లిని జీలకర్రతో పాటు మెత్తగా దంచుకొని ఈ విధంగా ఈ పోపు మిశ్రమంలో వేసి ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పు కట్టు మిశ్రమాన్ని పోపు మిశ్రమంలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 1/2 చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక పొంగొచ్చే వరకు మనం మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగించుకుంటే పోపు అనేది పప్పు కట్టుకు పట్టి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఈ విధంగా పొంగొచ్చిన తర్వాత స్టవ్ని ఆపేసుకొని మనం వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. శరీరాన్ని చల్లబరిచే ఈ పప్పు కట్టు మిశ్రమం మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.